మనం నిన్న మొన్న ఈ ఈ జర్మనీలో నాజిజం గురించి మనం చర్చించాం, రాసుకోవడం జరిగింది. జర్మనీలో నాజిజం గురించి అయింది అంటే హిట్లర్ అధికారానికి ఎలా వచ్చాడు, రెండో ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధానికి హిట్లర్ ఏ విధంగా కారకుడవుతాడు, రెండో ప్రపంచ యుద్ధంలో అంటే ప్రారంభానికి ముందు తను అవలంబించినటువంటి విధానాలు, జాత్యహంకారం, ప్రజలకందరికీ కూడా లేనిపోని వాగ్దానాలు చేయడం, ఆ వాగ్దానాలకు అనుగుణంగా తను నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టడం, తరువాత మ్, అంతర్జాతీయ సూత్రాలని ఉల్లంఘించి ఆస్ట్రియాను ఆక్రమించడం. అదే ఆస్ట్రియాను ఆక్రమించాడు కదా 1938లో. తర్వాత చెకోస్లోవేకియాను ఆక్రమించడం 39లో. తర్వాత పోలాండ్ మీద దాడి. పోలాండ్ మీద దాడి ఎప్పుడు జరిగింది చెప్పాలి ఎవరైనా. హిట్లర్ పోలాండ్ మీద దాడి ఎప్పుడు చేశాడు? సెప్టెంబర్ 1 సార్. ఇయర్ 1939. 1839. 1800 కాదు, 1900. 1939 సెప్టెంబర్ 1 సార్. సెప్టెంబర్ 1వ తారీఖున దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. సో జపాన్తో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం ఎప్పుడు చేసుకున్నాడు? జపాన్తో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం చేసుకున్నాడు హిట్లర్ 1936. వెరీ గుడ్. ఇటలీ ఎప్పుడు చేరింది దాంట్లో? నెక్స్ట్ ఇయరే 37లో ఇటలీ చేరడంతో కదా రోమ్, బెర్లిన్, టోక్యో అవును సార్. ఒప్పందం ఏర్పాటు అవుతుంది. అంటే కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నాం మేమని ఉట్టినే. అంటే అది అలా చేయడానికి ఉద్దేశం ఏమని చెప్పాను, మిగతా ఐరోపా దేశాలని మభ్య పెట్టడం, మేము కమ్యూనిజానికి వ్యతిరేకం. అలా చెప్పడం వల్ల ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ దేశాలు ఓహో కమ్యూనిజానికి వ్యతిరేకం అంటే వీళ్ళు రష్యా మీదే దాడి చేస్తారు, రష్యా మీదే యుద్ధం ప్రకటిస్తారు, కాబట్టి మనకు కావాల్సింది అదే అని చెప్పి వీళ్ళు అడిగిన కోరికలన్నింటినీ కూడా వాళ్ళు తీర్చడం మొదలుపెట్టారనమాట. సో వాళ్ళు యుద్ధానికి రెడీ అవ్వకుండా అలాగ వాళ్ళని మభ్యపెట్టి ఉంచాడు హిట్లర్. అదే కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందాలను చేసుకుంటూ డ్రామాలు ఆడాడు. దానివల్ల వాళ్ళు కొంచెం ఆయుధాల ఉత్పత్తిలోనూ యుద్ధానికి రెడీ అవ్వడంలోనూ కొంచెం లేట్ అయిపోయారు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అవిని. ఓకే, హిట్లర్ ఎక్కడ జన్మించాడు? ఎక్కడ? సార్ హిట్లర్ ఇది ఎక్కడ? ఆస్ట్రియాలో సార్. ఆస్ట్రియాలో జన్మించాడు, నాట్ ఇన్ జర్మనీ. జర్మనీ నియంత అయ్యాడు కానీ తను పుట్టింది మాత్రం ఆస్ట్రియాలో. ఏ సంవత్సరంలో? 1889. 1889. 1889కి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి? నెహ్రూ బర్త్డే. నెహ్రూ కూడా అదే బర్త్డే అనకూడదు, నెహ్రూ కూడా అదే సంవత్సరంలో పుట్టాడు అనమాట. అదే రోజు కాదు, అదే సంవత్సరం. అదే రోజు. ఓకే సార్. అదే సంవత్సరం 1889. మీకు గుర్తుంటుందని ఈజీగా గుర్తుంటుంది కొన్నింటి సంవత్సరాలు లింక్ పెట్టడం వలన. సో ఒక సైన్యంలో పాల్పడడం వల్ల అతనికి ఒక బిరుదు ఇచ్చింది, హిట్లర్కి ఒక బిరుదు వస్తుంది, ఐరన్ క్రాస్. బాగానే గుర్తున్నాయే. ఓకే, ఇటలీ నాజీ పార్టీ అసలు ఏ పార్టీ, దాని పూర్తి పేరు ఏంటి? నాజీ పార్టీ పూర్తి పేరు నేషనలిస్ట్ వర్కర్స్ పార్టీ. నేషనల్ జర్మన్ వర్కర్స్ పార్టీ, సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ. సింపుల్గా నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ అంటే సరిపోద్ది, నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ. అదే నాజీ పార్టీ అవుతుందన్న. సో ఇంకో అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్,
హిట్లర్ జైల్లో కూర్చొని రాసిన బుక్ ఏంటది? నా పోరాటం. అది మైన్ క్యాంప్. మైన్ క్యాంప్. నైన్ క్యాంప్స్ మెయిల్ క్యాంప్ నా పోరాటం, మైన్ క్యాంప్. కదా. మై స్ట్రగుల్, నా పోరాటం. అదే నాజీ పార్టీకి బైబిల్. భవిష్యత్తులో తన సిద్ధాంతాలన్నీ కూడా ఆ మెయిన్ క్యాంప్ అనే బుక్లోనే రాస్తాడు. ఓకే, ఆ విధంగా హిట్లరు గ్రాడ్యువల్గా తను కుట్రపూరితమైనటువంటి విధానాల ద్వారాగా అధికారంలోకి వస్తాడు. ఫెయిర్గా రాడు. ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడం, ప్రత్యర్థి పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్ని చంపేయడం, వాళ్ళ సమావేశాలని డిస్టర్బ్ చేయడం, ధ్వంసం చేయడం, తగిలేయడం, రకరకాలుగా వాళ్ళందరినీ మభ్యపెట్టి భయపెట్టి అధికారంలోకి వస్తాడు. అన్నీ కూడా దుర్మార్గపు కుతంత్రాలు కుట్రల ద్వారాగా అధికారానికి వచ్చి నియంతగా మారిపోయి తన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా అమలు చేయడానికి కృషి చేస్తాడు. హిట్లర్ మరి ఏ జాతీయులకి బాగా కొంచెం శత్రుత్వాన్ని వహించి ఒక జాతిని అంతటిని అంతమొందించాలని ట్రై చేస్తాడు. ఎవరిని? యూదుల జాతి సార్. యూదు జాతీయుల్ని ఇంచుమించుగా 6 మిలియన్ల జనాభాను చంపేస్తాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 6 మిలియన్ల జనాభా. మిలియన్ అంటే ఎన్ని లక్షలు? 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు? 100 లక్షలు. చెప్పాలి. ఫైనల్కి వచ్చేసారు. ఇలా దుర్గా ప్రసాద్ చెప్పరా? 10 లక్షలు. 10 లక్షలు 1 మిలియన్. ఓకేనా? ఓకే సార్. 10 మిలియన్లు అంటే ఎంత? 100 లక్షలు. 10 మిలియన్లు అంటే 10 మిలియన్ అంటే 100 లక్షలు సార్. మరి 100 లక్షలు అంటే ఏమంటాం? 100 లక్షల్ని ఏమంటాం మనం? కోటి సార్. కోటి అంటాం కదా. కోటి అంటే 100 లక్షలు కదా. అందుకనే 10 మిలియన్లు అంటే 1 కోటి. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 6 మిలియన్ల జనాభాను చంపేశాడు యూదుల్ని. 6 మిలియన్లు అంటే ఎన్ని లక్షలు మరి? 6 కోట్లు సార్. 6 కోట్లు. 6 లక్షలు సార్. 60 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. మరి 6 మిలియన్లు అంటే 6 పదులు 60 లక్షలు కదా. మీరు చిన్న చిన్న అర్థమెటిక్ లెక్కలు అవి కొంచెం ప్రాక్టీస్ చేయాలరా మీరు. ఓకే సార్. ఎంత బిఏ అయితే మాత్రం మనకి మినిమం కూడా తెలియాలి కదా లెక్కలు. వాటినల్లా నెగ్లెక్ట్ చేస్తామంటే కనీసం వాటి గురించి మనం ఎక్కడైనా అవమానం పాలవుతాం. కొంచెం జాగ్రత్తగానే అన్ని నేర్చుకోవాలి. అవి కూడా ఏదో పూర్తిగా మ్యాథమెటిక్స్ నేర్చేసుకోవడం కాదు, ఫండమెంటల్స్ తెలుసుకోవాలి మనం. ఓకే, సో యూదు జాతీయుల మీద పగబట్టి మరి రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది జనాభాని చంపించేస్తాడు. ఇది దారుణం, అమానుషత్వం, రాక్షసత్వం. ఒక విధంగా అంత వ్యతిరేకత ఉండకూడదు. ఇప్పుడు యూదులందరూ కలిపి ఒక దేశంగా ఫార్మ్ అయ్యారు. అదేంటో చెప్పగలరా మీరు? యూదులందరికీ ప్రత్యేకంగా ఒక పవర్ఫుల్ దేశం అయింది తర్వాత కాలంలో. ఏ దేశంలో ఉన్నారు యూదులు ఎక్కువగా ఇప్పుడు? బిఏ స్టూడెంట్స్గా తెలియాలి కదా. బిఏ చదువుతున్న విద్యార్థులుగా యూదులు ఇప్పుడు ఏ దేశంగా ఫార్మ్ అయ్యారు యూదులందరూ కలిసి? చెప్పాలి. కళ్యాణి.
ఇజ్రాయెల్ దేశం పేరు విన్నారా? ఇజ్రాయిల్. విన్నాం సార్. విన్నాను సార్. ఇజ్రాయెల్‌కిని అక్కడ పాలస్తానా అదే ఈ పాలస్తీనా. అరబ్బులందరికీ కూడా అక్కడ పాలస్తీనా ప్రత్యేక రాజ్యం గురించి అక్కడ పోరాటం చేస్తున్నారు. ఈ పాలస్తీనా వ్యతిరేక అంటే అక్కడ ఉగ్రవాదం, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాదులు సీక్రెట్ సొసైటీలుగా ఏర్పడి నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఇజ్రాయెల్‌కిని, పాలస్తీనాకి మధ్యలో. పాలస్తీనా తాలూకా హమాస్ అనే ఒక రహస్య అంటే ఐ మీన్ తీవ్రవాద సంస్థ హమాస్ అని, HAMAS హమాస్. ఈ సంస్థ ఇజ్రాయెల్ మీద మానవ బాంబులు అది వేస్తూ ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనా మీద రోజు బాంబుల వర్షం కురిపిస్తుంటుంది. నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంది అక్కడ ఇప్పటికీ కూడా. అది ఇజ్రాయెల్లో యూదు జాతీయులందరూ కలిపి ప్రత్యేకంగా ఒక దేశంగా ఏర్పాటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఉన్న యూదులు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ వచ్చి అక్కడ సెపరేట్గా ఒక దేశం ఏర్పాటయ్యారు. దానికి ఇంగ్లాండు, అమెరికా వాళ్ళు సహకరించడం వల్ల ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడింది అక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక పవర్ఫుల్ దేశంగా ఉంది. అది అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. అక్కడ అరబ్బుల్ని అదే ముస్లిమ్స్ని, తురుష్కుల్ని, ఇంచుమించుగా ముస్లిం జాతీయులందరినీ ఎదిరించి అక్కడ నిలబడగలిగింది అనమాట. ఓకే ఓకే. ఇజ్రాయెల్ గుర్తుంచుకోండి. యూదులందరూ ఒక దేశంగా ఏర్పడైంది ఏదేంటిది? ఇజ్రాయెల్. ఓకే. ఇస్రాయల్. తెలియాలి, బిఏ స్టూడెంట్స్ కదా. బిఏ స్టూడెంట్స్ అంటే మరి జనరల్గా ఈ రాజకీయాలు, సమకాలీన రాజకీయాలు, గతంలో వీళ్ళ చరిత్ర ఏమిటి, అమెరికా ఎలాగ ఏర్పాటైంది, అమెరికా స్వతంత్ర పోరాటం చదివితే అమెరికా ఏ విధంగా ఫార్మ్ అయిందో మనకు తెలిసింది కదా. ఫ్రాన్స్ విప్లవాలు కానీ, హిస్టరీ స్టూడెంట్స్గా మనం వీటి మీద ఒక పట్టు ఉండాలి. అంటే దాని మీద కమాండింగ్ ఉండాలి. ఏమడిగినా కొంచెం చెప్పగలిగే కమాండింగ్ ఉండాలి. కనీసం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంచెం ఫండమెంటల్స్ అయినా మనం చెప్పగలగాలి. సో నెక్స్ట్, ముస్సోలిని ఒక నియంత. కదా. హిట్లర్ లాగే ముస్సోలిని ఇటలీలో నియంతగా మారి ఇతడు కూడా రెండో ప్రపంచ యుద్ధానికి ఒక కారకుడు అవుతాడు. హిట్లర్ ఎంత కారకుడో అంత కాకపోయినా ఇంచుమించుగా 90% ఇతడు పూర్తిగా నియంతలాగే ప్రవర్తించి నియంతలాగా మారి సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకొని తను కూడా విధ్వంసానికి, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడవుతాడు. ఎవరు? ముస్సోలిని. పేరు విన్నారు కదా, ముస్సోలిని పేరు. హిట్లర్ పేరు ఎప్పుడు వింటా, సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పేరు మీద. ముస్సోలిని పేరు విన్నారా లేదా? విన్నాం సార్. ఇద్దరు ఫోటోలు పక్క పక్కనే వేస్తే చూపిస్తుంటారు మనకి పుస్తకాల్లో, 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ అటువంటి పుస్తకాల్లో. హిట్లరు, ముస్సోలిని కలిపి ఇద్దరు నడుస్తున్నట్టుగా ఉంటారు. సో ముస్సోలిని కూడా ఒక డిక్టేటర్. ఇంగ్లీష్లో డిక్టేటర్ అంటాం, తెలుగులో నియంత అని అంటాం. ఓకే. అయితే ఇటలీలో ఈ ముస్సోలిని అధికారంలోకి రావడానికి కారణాలు ఏమిటి? ఇటలీలో ముస్సోలిని అధికారంలోకి రావడానికి కారణాలు, అక్కడ హిట్లర్ది నాజిజం అయితే ఇక్కడ ఫ్యాసిజం. ఇటలీలో ముస్సోలిని ఫాలో అయింది ఏంటి? ఫ్యాసిజం అంటారు. రాసుకోవాలి ఇది. ఇటలీలో ముస్సోలిని స్థాపించింది ఫ్యాసిజం, అంటే ఒక నియంతృత్వ విధానం ఫ్యాసిజం అనేది. ఇది కూడా నాజిజం లాంటి దారుణమైందే. ఫ్యాసిజం కూడా జాత్యహంకారాన్ని రెచ్చగొట్టిదే. ఫ్యాసిజం ఫాలో అయ్యాడు. అయితే ఇటలీలో ఈ ఫ్యాసిజం రావడానికి, ముస్సోలిని అధికారంలోకి రావడానికి ఎటువంటి పరిస్థితులు దోహదం చేశాయి?
వాట్ కండిషన్స్ ఫేవర్డ్, ఏ కండిషన్లు ఫేవర్ చేసాయి ముస్సోల్నీకి అనేది మనకు కొంత తెలుసు. మరికొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఎవరి పక్షాన పోరాడింది? మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఎవరి పక్షాన పోరాడింది? చెప్పాలి. జర్మనీ వైపు సార్. ఓకే ఓకే, కొంతవరకు కరెక్ట్. ఆ, త్రిరాజ్య సంధిలో ఎవరెవరు సభ్యులు? త్రిరాజ్య రష్యా సంధి 1882లో త్రిరాజ్య సంధి అనేది ఒకటి ఏర్పాటైంది కదా. 1882లో త్రిరాజ్య సంధి, ఎవరెవరు దాంట్లో సభ్యులు? అస్సలు ఏమీ చూడట్లేదు, అసలు రాసుకున్నారు, నోట్స్ కూడా రాసుకున్నారు. త్రిరాజ్య సంధిలో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. త్రిరాజ్య సంధిలో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఈ మూడు రాజ్యాలు కలిపి త్రిరాజ్య సంధి అని అంటారు. ఈ త్రిరాజ్య సంధికి ఆపోజిట్న, దీనికి వ్యతిరేకంగా మరొక సంస్థ ఏర్పాటైంది. అదేమిటి? త్రిరాజ్య సంధికి ఆపోజిట్గా వీళ్ళని ఎదుర్కోవడానికి మరొక ఒప్పందం జరిగింది, మరొక 3 దేశాలు. ఏంటది? దాని పేరేంటి? ఆ దేశాలు ఏమిటి? చెప్పాలి. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఉమ్. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. రష్యా. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా కలిపి 3 త్రిదేశ సౌహార్దం అనే ఒక సంధి చేసుకున్నారు. త్రిదేశ సౌహార్దం 1907ది. అంటే 1894 నాటికి ఫ్రాన్సు, ఇంగ్లాండు ద్విపక్ష మైత్రిని చేసుకున్నాయి ముందుగానే. అంటే 3 ఒకేసారి కలవలేదు. ముందు ఫ్రాన్సు, ఇంగ్లాండు కలిసాయి. ఎప్పుడది? 1894లో ద్విపక్ష మైత్రి అని జరిగింది. కనీసం నోట్ చేసుకోండి ఎప్పుడైనా. 1894 ఫ్రాన్సు, ఇంగ్లాండు ద్విపక్ష మైత్రి. ద్వి అంటే 2 కదా, 2 దేశాల మధ్య ఒక మైత్రి ఒప్పందం, ఫ్రెండ్షిప్. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కదా. దీనిలో 1907లో రష్యా చేరింది. ఈ ద్విపక్ష మైత్రిలో 1907లో రష్యా చేరడం వల్ల త్రిదేశ సౌహార్దం అయింది. త్రిదేశ సౌహార్దం అని ఈ త్రిరాజ్య సంధికి ఆపోజిట్గా ఈ 3 దేశాలు త్రిదేశ సౌహార్దంగా ఏర్పడ్డాయి. నోట్ డౌన్ దిస్ పాయింట్, ఇంతకుముందే రాసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఏర్పడింది కదా. త్రిదేశ సౌహార్దం. త్రిదేశ సౌహార్దం ఫ్రాన్సు, ఇంగ్లాండ్, రష్యా. దీన్ని ఇంగ్లీష్లో ట్రిపుల్ ఎంటెంట్ అంటారు. ఇంగ్లీష్లో ట్రిపుల్ ఎంటెంట్.
ట్రిపుల్ ఎంటెంట్ అని అంటారు. ఒక్కోసారి మీకు షార్ట్ నోట్లో ట్రిపుల్ ఎంటెంట్ అని తెలుగులో కూడా ట్రిపుల్ ఎంటెంట్ అంటారు. త్రిదేశ సౌహార్దం అనే పదం వాడరు, ట్రిపుల్ ఎంటెంట్ అని ఇచ్చేస్తాడు షార్ట్ నోట్. ఓకే, సరే ఇక్కడ అదే త్రిరాజ్య సంధికి వద్దాం. త్రిరాజ్య సంధిలో అది ఎప్పుడు ఏ సంవత్సరం అని చెప్పాను? త్రిరాజ్య సంధి 1982. 1900లకు వచ్చేవద్దు. త్రిరాజ్య సంధి 1882. 1882 సార్. 1882. 1882. అందులో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. అయితే ఇటలీ జర్మనీతో కూడి త్రిరాజ్య సంధి చేసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక సంవత్సరం గడవబోయేటప్పటికి, అంటే 1915లో ఇటలీ పార్టీ మార్చేసింది, జంప్ అయిపోయింది. అంటే త్రిరాజ్య సంధిలో భాగంగా జర్మనీతో కలిసి కదా పోరాటం చేయాలి. ఆ కూటమిలో ఉంటే తనకి పెద్దగా ఉపయోగం ఉండదని, గెలిచే పక్షంలో ఉంటే బెటర్ అని మిత్ర రాజ్యాల వైపు వచ్చేస్తుంది. మిత్ర రాజ్యాలు అంటే అలా 3 మినహా మిగతావన్నీని, ఇది జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఇవి 3 అక్షరాజ్యాలు. వీళ్ళతో టర్కీ చేరింది తర్వాత కాలంలో. ఇదే వినేయకూడదు, హరికథలా వినడం కాదు, అలా నోట్ చేసుకుంటూ ఉండాలి. అక్షరాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు ఏంటి? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఉండేది. వీళ్ళతో పాటు టర్కీ చేరింది. ఇటలీ జంప్ అయిపోయింది, ఇటలీ ఇటువైపు వచ్చేసింది, మిత్ర రాజ్యాల వైపు వచ్చింది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా, తర్వాత స్వీడన్, నార్వే, మిగతా దేశాలన్నీ మిత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అటువైపు జంప్ చేసింది 1915లోనే, నెక్స్ట్ ఇయరే. అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయింది కదా, 15లోనే ఇటు జంప్ అయిపోయింది. సరే, గెలిచిన పక్షంలోకి వచ్చేసింది, అంతవరకు ఓకే. వీళ్ళే గెలిచారు, మిత్ర రాజ్యాలు గెలిచారు. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ ఓడిపోయాయి. సో వర్సేల్స్ సంధి జరిగింది 1919. వర్సేల్స్ భవనంలో వర్సేల్స్ సంధి జరిగింది. ఆ సంధిలో అదే జర్మనీతో చేసుకున్నది వర్సేల్స్ సంధి. ఇటలీ ఏమని భావించిందంటే, ఇటలీ ప్రధాని ఆర్లాండో అటెండ్ అవుతాడు. ఇటలీ తరపున ఇటలీ ప్రధాని ఆర్లాండో వర్సేల్స్ సంధిలో అటెండ్ అయ్యాడు. అయితే విషయం ఏమిటంటే, ఇటలీ పార్టీ మారడానికి కారణం ఏంటంటే, అంటే మిత్ర రాజ్యాల వైపు జంప్ చేయడానికి కారణం ఏంటంటే, భవిష్యత్తులో ఇదే గెలుస్తుంది కాబట్టి, గెలిచిన తర్వాత ఇటలీకి బోల్డంతా ప్రతిఫలం వస్తుంది. అంటే ఓడిపోయిన వాళ్ళ తాలూకా వలస రాజ్యాలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కదా. ఇటలీకి వలసలు వస్తాయి, నష్టపరిహారం వస్తుంది, కొన్ని ప్రాంతాల మీద ఆధిపత్యం వస్తుంది, చాలా లాభం ఉంటుందని ఆశపడి జంప్ చేసింది అనమాట. అవతల మిత్రరాజ్యాల వైపు పార్టీ మార్చేసింది. తీరా 1919 వర్సేల్స్ సంధిలో ఇటలీకి ఆశించిన విధంగా ఏమీ రాలేదు. ఇది ఎక్కువగా ఆశపడింది ఏవేవో వస్తాయని, వలసలు వస్తాయి, డబ్బు వస్తుంది, కొన్ని వాడరేవుల మీద ఆధిపత్యం వస్తుంది, ఏదో ఆశపడింది, కానీ అవేవి రాలేదు. ఇటలీ బాగా నిరుత్సాహపడింది. ఇటలీ ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు. ఏదో గెలిచిన పక్షంలో ఉన్నాం కదా, చాలా మనకు లాభం ఉంటుంది, చాలా లాభం ఉంటుంది, ఆ లాభాన్ని ఆశించారు కాబట్టి అవేవీ రాలేదు కాబట్టి సడన్గా షాక్ అయ్యారు. షాక్ అవడం అనేది అంత కాదు. నిరుత్సాహంతోనే ఇటలీ అధికారులందరూ కూడా నిరుత్సాహంతో వెనక్కి వచ్చేస్తారు. నిరుత్సాహంతో ఇటలీ ప్రతినిధులందరూ వెనక్కి వస్తారు.
సో తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ వర్సేల్ సంధి అనంతరం 1929లో ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పుకున్నాం. ఆర్థిక మాంద్యం రావడంతో ఇంచుమించుగా ఆ ఐరోపా దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోయాయి. అతలాకుతలం అయిపోవడం అంటే ఏమిటి? ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆర్థిక భారం పెరిగింది. ఆహార కొరత ఏర్పడింది. ఫ్యాక్టరీల్లో కార్మికులు సమ్మెలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెరగడంతో చాలామందికి ఉద్యోగాలు లేక, ఆదాయాలు లేక పేదరికంలో పోయిన పరిస్థితులు వచ్చాయి. ఈ విధంగా ఇటలీ కూడా ఆర్థిక మాంద్య ప్రభావానికి దారుణంగా గురైంది. దానికి తోడు మొదటి ప్రపంచ యుద్ధంలో అనవసరంగా పాల్గొన్నాం. అలా పాల్గొనడం వల్ల ఇంచుమించుగా ఇటలీ కూడా 7 కోట్ల మంది జనాభాను కోల్పోయింది. చాలా ఫ్యాక్టరీలు ధ్వంసమైపోయి ఆర్థికంగా ఇటలీ నష్టపోయింది. అంటే తను వస్తాయని, ఏదో వస్తాయని భావించినటువంటి ఇటలీకి వీళ్ళు నష్టపోయింది ఎక్కువ, వచ్చింది తక్కువ. ఇటలీ ఆశించింది ఎక్కువ, కోల్పోయిందే ఎక్కువ. యుద్ధ సమయంలో చాలా చాలా కోల్పోయింది. సో మరి దీనికి తోడు ఈ ఆర్థిక మాంద్యం రావడం, ఇటలీలో పరిస్థితులన్నీ కూడా దిగజారిపోవడం. ఈ పరిస్థితుల్లో ముస్సోలినీకి పరిస్థితులన్నీ అనుకూలించాయి. ఇటలీలో ముస్సోలినీ అధికారంలోకి రావడానికి ఈ పరిస్థితులన్నీ అనుకూలించాయి. ఏది? వర్సేల్ సంధిలో జరిగిన అవమానం. ఇంచుమించుగా అవమానం అంటే ఆశించింది రాకపోవడం, దేశవ్యాప్తంగా నిరుద్యోగం, పేదరికం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం, అశాంతి పెరిగిపోవడం, ఉద్యమాలు, నిరుద్యోగులు ఉద్యమాలు పెరిగాయి, కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు, ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఈ పరిస్థితుల్లో ముస్సోలినీకి ఈ పరిస్థితులు అనుకూలించాయి అన్నమాట. ప్రజలందరికీ కూడా తిను కూడా కొన్ని వాగ్దానాలు చేయడానికి ఉపయోగపడింది. అయితే హూ ఈజ్ ముస్సోలినీ? ముస్సోలినీ ఎవరు? ముస్సోలినీ 1883లో రాసుకోండి, ఇటలీలోని ఫోర్లీ అనే ప్రాంతంలో జన్మిస్తాడు. 1883 ఫోర్లీ అనే చోట జన్మిస్తాడు. 1883. 1883కి మనం ఏమైనా లింక్ పెట్టగలమా? అది గుర్తుండడానికి మామూలుగా అనుకుందాం. 1883కి మన హిస్టరీలో ఏదైనా లింక్ ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఏమిటా లింకు? మన భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో కొన్ని ఫ్రీడమ్ మూమెంట్ టైంకి వచ్చి క్లూ ఇస్తున్నాను. ఫ్రీడమ్ మూమెంట్ స్టార్టింగ్లో ఈ 1883కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటది? సత్యవతి చెప్పు. 1883కి ఏంటి, ఏమైనా ఇంపార్టెన్స్ ఐడియా ఉందా? గుర్తు రావట్లేదు. ఫ్రీడమ్ మూమెంట్ నేషనల్ మూమెంట్. ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలకి చెప్తున్నాను, మీకు కుదిరితే దానికి క్లాస్కి రండి. అది అన్ని ఉద్యోగాల పరీక్షలకి నేషనల్ మూమెంట్ అడుగుతుంటాడు హిస్టరీలో. వాళ్ళకి అవుతుంది ఇప్పుడు ఇంచుమించుగా వారం రోజుల నుంచి అవుతుంది, వారం 10 రోజుల నుంచి అవుతుంది ఫ్రీడమ్ మూమెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. మీరు ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, చెప్పాను కదా. సార్ జాయిన్ అవుతాం కానీ లింక్ పెట్టలేదు సార్ ఈ వారం నుంచి. లింక్ పెట్టలేదు, నేనే అడగాలి కదా నన్ను. మరి మీకేమైనా వేరే క్లాస్? మీరు క్లాస్ చెప్పట్లేదని, అందుకే లింక్ పెట్టలేదని నేను అనుకున్నాను సార్.
లేదు లేదు, మీకు ఆ టైంలో వేరే క్లాస్ ఏమైనా ఉంటుందేమని నేనే కాస్త ఆలోచించాను. ఈరోజు 4 to 5 ఉంది. ఓకే సార్, జాయిన్ అవుతాను. ఈరోజు 4 to 5, మళ్ళీ రేపు ఎల్లుండి ఉదయం 10 గంటలకే ఫస్ట్ అవరే. ఓకే. ఈ 1883కి ఏంటంటే ఎల్బర్ట్ విల్ వివాదం జరిగింది. అంటే లార్డ్ రిప్పన్ పదవీ కాలంలో రిప్పన్ అనేవాడు భారత భారతీయుల మీద కాస్త అభిమానం ఉన్న గవర్నర్ జనరల్ ఎవరైనా ఉంటే అతను రిప్పన్. భారతీయుల కోసం వాళ్ళకి ఏదోటి మంచి చేయాలని ఆలోచించే ఏకైక గవర్నర్ జనరల్ రిప్పన్. స్థానిక స్వపరిపాలన పిత అంటారు రిప్పన్ని. అంటే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకి అధికారాలు ఇచ్చి భారతీయులకి కాస్త మేలు చేశాడు. అందుకనే స్థానిక స్వపరిపాలన పిత అని అతని పేరు. అతడి కాలంలో 1883లో ఎల్బర్ట్ బిల్లు వివాదం అని జరిగింది. ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది చాలా క్రూషియలే, అది తెలియాలి. అంటే భారతీయులకి జరిగిన అన్యాయం అది ఒక విధంగా. అంటే ఏమిటది? భారతీయ న్యాయమూర్తులకి ఈ యూరోపియన్ న్యాయమూర్తులకి సమానమైనటువంటి అధికారాలు లేవు. అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఈ తెల్ల జాతీయులకు చెందినటువంటి న్యాయమూర్తులకి భారతీయ న్యాయమూర్తులకి మధ్య విచక్షణ. అంటే ఎలాగంటే భారతీయ న్యాయమూర్తులకి ఐరోపా వారిని క్రిమినల్ కేసుల్లో విచారించే అధికారం లేదన్నారు. అర్హత ఉండి, అంటే భారతీయ న్యాయమూర్తులకి అర్హత ఉండి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇండియన్స్కి ఐరోపా వారిని, అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ వారిని క్రిమినల్ కేసుల్లో విచారించే అధికారం లేదు అప్పటి వరకు. కేవలం ఇండియన్స్ని విచారించడానికి అధికారం ఉండేది క్రిమినల్ కేసుల్లో. ఒకవేళ ఐరోపా వాసులు ఎవరైనా సరే తప్పు చేస్తే, అంటే క్రిమినల్ నేరాలకు పాల్పడితే దానికి వాళ్ళ న్యాయమూర్తులకే వాళ్ళు విచారించే అధికారం ఉండేది. అదే సేమ్ హోదాలో ఉన్నటువంటి భారతీయ న్యాయమూర్తికి వాళ్ళని విచారించే అధికారం ఉండేది కాదు. ఇది అన్యాయం. సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ హోదా ఉన్నటువంటి భారతీయ న్యాయమూర్తికి వాళ్ళని విచారించకూడదట. ఇది జాత్యహంకారానికి నిదర్శనం ఇది. సో దాన్ని తొలగిస్తూ భారతీయ న్యాయమూర్తులకు కూడా ఆంగ్లేయ నేరస్తుల్ని విచారించే అధికారాన్ని కల్పిస్తూ రెప్పన్ కౌన్సిల్లో లా మెంబర్ ఎల్బర్ట్ అనమాట. రెప్పన్ కౌన్సిల్లో లా మెంబర్ అయినటువంటి ఎల్బర్ట్ ఒక బిల్లును ప్రవేశపెడతాడు. ఆ బిల్లు ఏమిటి? భారతీయ న్యాయమూర్తులకు కూడా ఆంగ్లేయ న్యాయమూర్తులతో సమానంగా అధికారాలు, హోదా కల్పిస్తూ వాళ్ళను కూడా క్రిమినల్ కేసుల్లో విచారించడానికి అధికారం కల్పిస్తూ ఒక చట్టం తీసుకొస్తాడు, ఒక బిల్లును ప్రవేశపెడతాడు. ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు విపరీతంగా ఉద్యమాలు చేసి, ఒత్తిడి చేసి, ధర్నాలు చేసి రెప్పన్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమే నడిపారు. చివరికి ఆ బిల్లుని నీరుగార్చేస్తారు. అంటే దానికి సవరణలు చేసేసి నీరుగార్చేసి రెప్పన్ని గవర్నర్ జనరల్ పదవి నుంచి పీకేసి వెనక్కి లండన్ పిలిపించేస్తారు. అంత జరిగిందనమాట 1883లో ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది. భారతీయుల్లో జాతీయ భావం పెంపొందడానికి ఒక ముఖ్య కారణం అది. భారతీయుల్లో జాతీయ భావం పెంపొందడానికి ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది ఒక ముఖ్య కారణమే. ఎందుకంటే 85లో, 2 ఏళ్ల తర్వాత 1885లో కదా జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది. భారత జాతీయ కాంగ్రెస్ 1885 కదా ఏర్పాటైంది. అప్పటికి 2 ఏళ్ల ముందే 83లో ఈ ఎల్బర్ట్ బిల్లు వివాదం. అంటే హిస్టరీలో కొన్ని గుర్తుండాలనుకుంటే కొన్నిటికి మనం లింక్ పెడతాం. ఆ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగింది? ఇందాక మనం అనుకున్నాం కదా, హిట్లర్ 1889లో పుట్టాడు. ఆ డేట్ గుర్తుండాలనుకుంటే మరొక ఇన్సిడెంట్కి మనం లింక్ చేస్తాం కదా, ఓహో అదే టైంలో ఇంకేం జరిగిందబ్బా అని అనుకుంటాం. అలాగ అనుకున్నప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అదొక టెక్నిక్ అనమాట.
సో 1883 నాకేంటంటే నేను ఏదైనా చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒక ఇయర్ చూశానంటే దీనికి సంబంధించి వరల్డ్ హిస్టరీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా అని చూస్తాను మామూలుగా. ఇప్పుడు 1757 ప్లాసీ యుద్ధం అంటాం, కానీ అదే సంవత్సరం బొబ్బిలి యుద్ధం కూడా జరిగింది. విజయనగర రాజులకి బొబ్బిలి రాజులకి మధ్యలో బొబ్బిలి యుద్ధం జరిగింది సేమ్ ఇయర్లో. అలా లింక్ అప్ అనమాట. అలాగే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, మనకు తెలుసు, అందరికీ తెలిసిందే. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో అదే సంవత్సరం కలకత్తాలోను బొంబాయిలోను కలకత్తాలోను బొంబాయిలోను మద్రాసులోను విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, బాంబే విశ్వవిద్యాలయం అని 3 యూనివర్సిటీ ఏర్పాటు చేశారు అదే సంవత్సరం. సో అదొక లింక్ అనమాట. సిపాయిల తిరుగుబాటు ఒకటే కాదు కదా, అదే టైంలో ఇంకేమైనా జరిగిందా. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు మీకు కొన్ని ఎప్పుడో ఏదో టైంలో చదివినా కానీ మీకు గుర్తుండవు, రాసుకోండి ఒకటి, ఎందుకని మంచిది. ఎల్బర్ట్ బిల్ వివాదం ఒకటి, ఈ యూనివర్సిటీస్ 1857లో ఏర్పాటయ్యాయని, ఇలా సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వివరిస్తుంటాం, దాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నారా, రాసుకుంటున్నారా? ఓకే సార్, రాసుకుంటున్నాం. మద్రాసు, బాంబే, కలకత్తాలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు సిపాయిల తిరుగుబాటు సంవత్సరంలోనే జరిగింది. అలా అన్నమాట. ప్లాసీ యుద్ధం, బొబ్బిలి యుద్ధం ఒకే సంవత్సరంలో జరిగాయి. అంటే ఈజీగా మనం గుర్తుంచుకోగలం. అయితే ముస్సోలిని కూడా కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ముస్సోలిని కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కొన్నాళ్ళ పాటు. పనిచేసిన తర్వాత ఇతడు సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితుడయ్యి ఒక సోషలిస్ట్ పత్రికను కూడా నడుపుతాడు. అదే అవంతి. అతను నడిపిన పత్రిక పేరు అవంతి. చాలా దేశాల్లో ఈ సామ్యవాద భావాలని ప్రచారం చేస్తాడు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో చిన్న అభిప్రాయ భేదాలకు వచ్చి అవంతి పత్రికని పక్కన పెట్టేసి ఇపో పొడి ఇటాలియా అనే కొత్త పత్రికని స్థాపిస్తాడు. పోపోడి ఇటాలియా అంటున్నారు, ఇంకో దగ్గర ఇంకోలా ఇచ్చాడు, పోపోడి ఇటాలియా అనే పత్రిక. పోపోడి ఇటాలియా అనే పత్రికని స్థాపిస్తాడు అవంతి నుంచి బయటకు వచ్చి. తరువాత 1919లో అనేక రాజకీయ పక్షాలన్నింటినీ కూడా కలిపి ఫ్యాసిస్ట్ పార్టీని స్థాపిస్తాడు. 1919లో ఫ్యాసిస్ట్ పార్టీ మిలాన్ అనే నగరంలో ఈ అసంతృప్తివాదులందరినీ కలిపి ఒక దగ్గరికి చేర్చి ఫ్యాసిస్ట్ పార్టీని స్థాపిస్తాడు మిలాన్లో 1919. అది కూడా నోట్ చేసుకోండి. అసలు ఈ ఫ్యాసిస్ట్ అంటే ఏంటి? ఫ్యాసిస్ అంటే పుల్లల మోపు అని అర్థం అంట. ఫ్యాసిస్ అంటే పుల్లల మోపు.
అంటే ఇటాలియన్ భాషలో ఫ్యాసిస్ అంటే పుల్లల మోపు అని అర్థం. పుల్లల మోపు అంటే దేనికి ప్రతీక మామూలుగా? పుల్లల మోపు అంటే దేనికి ప్రతీకగా చెప్పుకుంటాం మామూలుగా ఊహిస్తే? చెప్పాలి మీరు ఎవరైనా. వంట చేసు దేనికి? పుల్లల మోపు అంటే అది ఇప్పుడు ఒక్కొక్క పుల్లని అంటే మనం ఇరిచేయగలం. ఒక్కొక్క పుల్ల తీసి ఎవరికి ఇచ్చినా ఈజీగా ఇరిచేయగలరు. కానీ పుల్లల మోపు కట్టిస్తే విరవగలరు ఎవరైనా దాన్ని మొత్తం మోపుని? విరవలేడు సార్. పుల్లల మోపుని ఇరవలేం, కానీ ఒక్కొక్క పుల్లని విరిచేయగలం. అంటే పుల్లల మోపు అనేది అవును సార్. ఐకమత్యానికి గుర్తు అంట. ఎస్ సార్. పుల్లల మోపు అనేది ఐకమత్యానికి గుర్తు. అంటే అందరూ కలిసి ఉంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేరని. అందరూ ఐకమత్యంగా ఉంటే, కలిసి ఉంటే వాళ్ళని ఏ శక్తి ఏమీ చేయలేదని దానికి అర్థం. అది ఫ్యాసిస్ అంటే పుల్లల మోపు. పుల్లల మోపు గొడ్డలి. గొడ్డలి అధికారానికి చిహ్నం. గొడ్డలి అనేది అధికారానికి చిహ్నం. అయితే ఫ్యాసిస్ట్ పార్టీ 1919లో మిలాన్ నగరంలో ఫ్యాసిస్ట్ పార్టీని స్థాపించాడు ముస్సోలిని. ఫ్యాసిస్ట్ పార్టీని స్థాపించిన అనంతరం తిను ఒక స్ట్రాటజీ, ఒక సిద్ధాంతాన్ని అలవర్చుకున్నాడు. మామూలుగా ఏంటంటే, మరి ఇతనికి అధికారం రావాలంటే పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎలా? ఇప్పుడు హిట్లర్ ఎలా చేస్తాడో వీడు కూడా తనకు అధికారాన్ని కల్పించినట్లయితే నిరుద్యోగ సమస్యని తీరుస్తానని, ఇటలీ పూర్వ వైభవాన్ని, ప్రాచీన రోమన్ వైభవాన్ని తిరిగి తీసుకొస్తానని, ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబెడతానని, అంటే ఆర్థిక వ్యవస్థని పురోగతి వైపు పరిగెట్టిస్తానని, కమ్యూనిజాన్ని రానివ్వనని, అంటే కమ్యూనిజాన్ని అడ్డుకోవడం వల్ల పెట్టుబడిదారులు, భూస్వాములు వీడికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి కమ్యూనిజం అంటే నచ్చదు, పడదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుందని డబ్బున్న వాళ్ళందరూ కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు. సో వాళ్ళ మద్దతు కావాలనుకుంటే వీడు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రచారం చేయాలి. సో కమ్యూనిజం అంటే తనకు పడదని, కమ్యూనిస్టుకి వ్యతిరేకనని చెప్పి భూస్వాముల్ని, పెట్టుబడిదారుల్ని అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఉద్యోగులకి, అదే నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తాను ఇమీడియట్గా నా అధికారంలోకి వస్తే అని చెప్పడంతో నిరుద్యోగ యువత అంతా కూడా ఇతని వైపే రావడం జరిగింది. ఇక ఇటలీ తాలూకు పూర్వ వైభవాన్ని ప్రచారం చేశాడు. గత ప్రాచీన ఇటలీ వైభవం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ వైభవాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తానని ప్రచారం చేస్తాడు. ఇటువంటి ప్రచారం చేసి చాలామంది అనుయాయుల్ని తయారు చేసుకుంటాడు. చాలామంది అనుయాయుల్ని. చాలామంది అనుయాయుల్ని తయారు చేసుకొని వాళ్ళందరికీ కూడా బ్లాక్ షర్ట్స్, అంటే వాళ్ళందరికీ బ్లాక్ షర్ట్స్ దుస్తులు వేసి ఒక ఆర్మీ టైప్లో వాడు ఫాలోవర్స్ని అందరినీ తయారు చేస్తాడనమాట. అంటే ఈ ముస్సోలిని అనుయాయుల్ని బ్లాక్ షర్ట్స్ అని అంటారు. ఇల్ జ్యూస్ అనే ఇతను పిలుస్తారు. ఇల్ జ్యూస్. ముస్సోలినిని ఇల్ జ్యూస్ అంటారు. నాయకుడని. ఇల్ జ్యూస్ అంటే నాయకుడు అని అర్థం.
వీళ్ళు చేసే డ్యూటీ ఏంటి? ప్రత్యర్థులను కూడా వీళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేయడం, ప్రతిపక్ష వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తరిమేయడం. ఇలాగా అంటే ఈ ఫ్యాసిజాన్ని హైలైట్ చేయడం కోసం ఈ బ్లాక్ షర్ట్స్ వేసుకున్నటువంటి ఒక ఆర్మీ లాంటిది ఇతని ఫాలోవర్స్ తిరుగుతూ ఉంటారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఏం చేయడానికైనా సరే వెనుకాడరు వీళ్ళు. ఈ ముస్సోల్ని ఈ విధంగా అనుయాయులు తయారు చేసుకొని చలో రోమ్ అని ప్రకటిస్తాడు. చలో రోమ్. చలో రోమ్ అంటే రోమ్కి అందరూ తరలి వెళ్ళండి అని. అంటే చలో రోమ్, చలో ఢిల్లీ అని ఎప్పుడైనా విన్నారా? చలో ఢిల్లీ. విన్నాం సార్. చలో ఢిల్లీ నినాదం ఎవరిది అది? మన ఇండియన్ హిస్టరీలో చలో ఢిల్లీ అనే నినాదం ఎవరిది? చలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ది. సుభాష్ చంద్రబోస్ నినాదం చలో ఢిల్లీ. అలాగే ముస్సోలిని కూడా చలో రోమ్, అంటే ఇటలీ రాజధాని రోమ్ కదా, చలో రోమ్ అని నినాదం ఇచ్చి వీడి అనుయాయులతోటి బయలుదేరతాడు. అప్పటికి ఇటలీ రాజు 3వ విక్టర్ ఇమ్మాన్యువల్. ఇటలీ రాజు ఎవరప్పుడు? 3వ విక్టర్ ఇమ్మాన్యువల్. 3వ విక్టర్ ఇమ్మాన్యువల్ భయపడి ముస్సోలినీని ఆహ్వానించి అతనికి అధికారాన్ని అప్పగిస్తాడు. ముస్సోలినీకి. (1922) ఈ ఇన్సిడెంట్ జరిగింది. 1922లో 3వ విక్టర్ ఇమ్మాన్యువల్ ముస్సోలినీని ఆహ్వానించి అధికారాన్ని చేపట్టవలసిందిగా కోరుతాడు. అప్పుడు ముస్సోలినీ అధికారాన్ని చేజిక్కించుకొని పూర్తి నియంతగా మారుతాడు. ఈ ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, ఇటలీ ప్రజల్లో జాత్యహంకారాన్ని పెంపొందించడం, ప్రపంచంలో ఒక మహోన్నతమైన రాజ్యంగా ఇటలీని రూపుదిద్దడం, ఇటలీ కోల్పోయినటువంటి వలసల్ని వాటిని తిరిగి సంపాదించుకోవడం, దురాక్రమణలకు ఒడిగట్టడం, ఇవన్నీ చేస్తాడు ఈ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాము. ఫ్యాసిజం అంటే ఏంటి, ముస్సోలినీ ఆంతరంగిక విధానం అంటే ఏంటి, విదేశాంగ విధానం అంటే ఏమిటి అనేవి రేపు డిస్కస్ చేద్దాం. సాయంత్రం 4 to 5 క్లాస్ ఉంది. మీరు వింటే లింక్ పెడతాను మీకు. 4 to 5. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.